ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు బేజారెత్తిస్తున్నాయి. వర్షాకాలంలోనూ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వరుణుడు కరుణ చూపకపోగా బాణుడు తన పంజా విసురుతున్నాడు. మరోవైపు ఎల్నినో ప్రభావం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జూలై 2వ వారం వచ్చినా చినుకు జాడలేదు. ఖమ్మం జిల్లాలో మొదటి వారంలో కాస్త అడపాదడపా వర్షం కురిసినా ఆ తర్వాత వరుణుడి పలకరింపే కరువైపోయింది. జిల్లాలోని 15 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి. ఇక చేసేది లేక దేవుడిపైనే భారం వేసి తమను ఆదుకోవాలని పలు గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. వర్షాలు పడక ఎండలు అధికమై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. జూలై నెల సగభాగం గడిచిపోతోంది. వరుణుడి జాడ కనిపించలేదు. వరుణుడి రాక కోసం రైతులంతా అన్నదాతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలాగే కనిపిస్తుంది. వర్షాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా 38, 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ ఇటు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఖమ్మం జిల్లాలో కూడా నమోదవుతోంది. అలాగే అన్నదాతలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి వాన చినుకన్నా లేదు. కాస్త మేఘావృతం అవుతున్నా కూడా ఎక్కడ కూడా వర్షం కురిసింది లేదు. దాదాపుగా ఈ 2 జిల్లాల్లో చూస్తే 20 మండలాలకు పైగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు తాము పత్తి వేసి ఆ పత్తి వర్షాలకి మొలకెత్తక చాలా నష్టపోతుంది. తిరిగి మళ్ళీ విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ప్రస్తుతం మనం వెంకటాయపాలెం గ్రామంలోనూ ఇక్కడ వరుడు కరుణ చూపాలని సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారంతా కూడా ప్రార్థిస్తూ బుడ్రాయి దగ్గర బిందెలతో నీళ్ళని తీసుకొచ్చి అభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుంది. చెప్పండి, ఏం చేస్తుంది? దేనికి చేసుకుని? కౌలు రైతులు అండి. 20 ఎకరాలు పత్తి సాగు చేశాము. వర్షాలు మొదట్లో జూన్లో పడ్డాయి. జూన్లో పడ్డ వర్షాలకి పత్తి విత్తనాలు విత్తుకున్నాం, మొలిచాయి. ఇప్పుడు చావు విత్తనాలు పెట్టాం. ఆ తర్వాత నుంచి వర్షాలు లేవు. వర్షాలు లేక ఈ మొక్కలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వరుణదేవుడిని కరుణించమని గ్రామ దేవతలకి నీళ్లు పోస్తున్నాం. వర్షాలు కురవాలి, సముద్రంగా కురిసి పంటలు మంచిగా పండాలని కోరుకుంటున్నాం. గత సంవత్సరం ఎట్లా ఉంది, ఈ సంవత్సరం ఎట్లా ఉంది? గత సంవత్సరంలో మంచి వర్షాలు పడ్డాయి, పంటలు బాగానే దిగుబడి వచ్చాయి. ఈ సంవత్సరం జూన్లో కొంత పడ్డాయి. ఇక జూలై నెల స్టార్ట్ అయిన కాడ నుంచి చుక్క వర్షాలు లేవు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. పశువులకు కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేదు. అది చాలా నష్టపోతుంది. ఏదైతే మీరు పత్తి విత్తనాలు నాటారో మరి మొలకెత్తుతాయి లేకపోతే మళ్ళీ నాటాల్సిందే, మరి నష్టపోవచ్చు? చనిపోతున్నాయి. ఈ ఎండకి ఈ 37, 38 డిగ్రీల ఎండకి మొత్తం మామిడి ముఖం వేసి పంట ఎదిగే పరిస్థితి లేదు. అలానే ఉన్నాయి. 2 ఆకులతో వచ్చి అట్లనే చనిపోయే పరిస్థితి అవపడుతుంది. మేము 16 ఎకరాలు పత్తి సాగు చేసామండి. అది కూడా కౌలు రైతు. నేను అది మొలకెత్తడానికి జూన్లో వర్షం పడదని విత్తనాలు పెట్టాం. కొంత మొలకెత్తింది, కొంత ఎత్తలేదు. మళ్ళీ రెండోసారి పెట్టించాం. అది నష్టమేనండి. ఆ మొలిచిని బతకటానికి కూడా ఒక చినుకన్నది లేదు. ఇది జూన్ లెక్క లేదు, మే నెల లెక్క ఉందండి ఈ వాతావరణం. దీన్ని ఏం చేయాలో మా పరిస్థితి ఏం అర్థం కాక మా రైతు సోదరులు అందరం కలిసి మన ఊళ్ళో మన బుడ్రాయి అమ్మవారికి, ముత్యాల అమ్మవారికి అన్న నీళ్లు పోస్తే వరుణదేవుడు కరుణిస్తాడేమన్న ఆ ఆవేశంతో ఆ బాధతో వచ్చి నీళ్లు పోస్తున్నామండి. ఆ భగవంతుడు కరుణించి వర్షాలు పడితే సమృద్ధిగా పంటలు పండితే మాకు సంతోషంగా ఉంటుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు అండగా ఉండాలని, మా బాధల్ని చూడాలని, మా నష్టపరిహారాలు ఏమైనా ఉంటే అందించాలని కోరుకుంటూ. ఇప్పటికీ పత్తి వేసారు కానీ మళ్ళీ మొలకెత్తినా వేస్ట్ అండి. 2 నెలలు పంట వేస్ట్ అయిపోయింది. వేసినా వేస్ట్. ఇక అది వేసినా వస్తుంది అనేది నమ్మకం లేదండి. అది సార్ జూలై 15 లాస్ట్ దిగుబడి రాదు. ఇక వేసినా వేస్ట్ అండి. ఇప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఎకరానికి 15,000 నుండి 20,000 వరకు వచ్చింది సార్. ఇది మేము అదంతా నష్టమే మాకు. ఇప్పటికైనా వరుణదేవుడు కరుణిస్తాడేమని కొద్దిగా పడితే ఏదో చచ్చిపోయిన బతికిచ్చినట్టుగా అట్లా ఉంటుంది సార్. కొంచెం మమ్మల్ని ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా, వెంకటాయపాలెం గ్రామస్తులంతా కూడా బొడ్రాయి దగ్గరికి చేరారు. వీరంతా కూడా బిందెలతో నీళ్లు తీసుకొచ్చి బొడ్రాయికి అభిషేకిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని వీరంతా ప్రార్థిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.